దళిత సామాజిక వర్గానికి చెందిన సురేష్ పై దాడి చేసి గాయపరిచిన ఏపీఎస్పీ బెటాలియన్లో ఏఆర్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లపై చర్యలు చేపట్టాలని విలేకరుల సంఘం నాయకులు రామస్వామి, శ్రీనివాసులు కొంతమంది పత్రికా ప్రతినిధులతో కలిసి కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ను కలిసి సమస్యను వివరించారు. గత కొంతకాలంగా ఇంటి పక్కనే ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అతని బంధువుల సహకారంతో తరచూ గొడవ పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 2 రోజుల క్రిందట చంపుతామని బెదిరించడంతో ప్రాణహాని భయంతో కర్నూలు జిల్లా ఎస్పీ బి బిందు మాధవ్ను కలిసి సమస్యను తెలిపారన్నారు. నేను మాట్లాడాలా? మీ పేరు? నా పేరు బి సురేష్ బాబు అండి. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ దాంట్లో వర్కింగ్ చేస్తాను. నా ఇంటి వెనకాల యు నాగరాజ్ అని ఏపీఎస్పీ నుండి ఏఆర్ కానిస్టేబుల్ డిప్రెషన్కి వచ్చాడు. గత 5 సంవత్సరాలుగా అతని కుటుంబ సభ్యులు, అతని తమ్ముళ్ళు, అతని కొడుకు, అతని భార్య, అతని తమ్ముడు గొల్ల సుధాకరు, దత్త తమ్ముడు విజేంద్రుడు వీళ్ళంతా కలిపి చాలాసార్లు దాడి చేశారు. అతని పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. రాజపత్రాలు కూడా రాసిచ్చినారు భార్య భర్తలు ఇద్దరు. పోలీసులు చాలాసార్లు చేసినాను. మన 4వ తారీఖు ఉదయం మళ్ళీ దాడి చేసినారు. తండ్రి కొడుకులు చంపుతానని చెప్పి దాడి చేసినారు. వాంటెడ్గా కారు తలకుండా తగిలిందని చెప్పి. తర్వాత అదే రోజు నన్ను చంపడానికి 2 జీపులకి వాళ్ళ తమ్ముళ్ళు ఇతను కలిసి కోడుమూరు చుట్టుపక్కల నుండి, ఎమ్మినూరు చుట్టుపక్కల నుండి ఎరకల వాళ్ళని రౌడీలను పిలిపించారు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి ఈ కంప్లైంట్ ఇచ్చాను. ఏమైనా చర్య తీసుకోమని. నాకు ప్రాణ హాని ఉంది కాబట్టి రక్షణ కల్పించమని మీడియా మిత్రులందరినీ ఎస్పీ గారిని కోరినాను. ఎందుకు దాడి చేస్తున్నారు? అసలు పలుమార్లు దాడి చేయడానికి కారణం ఏమది?